అయ్యో పాపం! యూకేలో ఇంతమంది హెయిర్ కట్ చేయించుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారా? సో, నేను ఈరోజు మార్నింగ్ ఒక స్టోరీ పోస్ట్ చేశాను. నేను హెయిర్ కట్ చేయించుకున్నా అని చెప్పేసి. దానికి వితిన్ 30 మినిట్స్‌లో నాకు 45+ డీఎమ్స్ వచ్చాయన్నమాట. అసలు ఎక్కడ చేయించుకున్నావు? ఎంత అయింది? అని చెప్పేసి చాలా మంది అడిగారు. సో, నేను కూడా యూకే వచ్చిన ఒక 1 ఇయర్ వరకు చాలా స్ట్రగుల్ అయ్యాను హెయిర్ కట్ చేయించుకోవడానికి. ఒకసారి ఒక సెలూన్‌కి వెళ్ళానన్నమాట. వాళ్ళు నా దగ్గర 80 పౌండ్స్ అని చెప్పారు. నేను ఇంకా వద్దు అని చెప్పేసి బయటకు వచ్చేసాను. అండ్ దెన్ ఇంకొక సెలూన్‌కి వెళ్ళాను. అది చాలా తక్కువ ప్రైస్ ఉందన్నమాట. ఐ థింక్ 30 పౌండ్స్‌కి హెయిర్ కట్ అనమాట. హెయిర్ కట్ అండ్ బ్లో డ్రై అని చెప్తే సరే అని చెప్పేసి చేయించుకున్నా. హెయిర్ కట్ బాగానే చేశారు కానీ హీట్ ప్రొటెక్టర్ ఏం యూస్ చేయకుండా నా హెయిర్కి ఫుల్ హీట్ పెట్టి డ్రై చేసేసి అసలు ఫుల్ డ్రై అయిపోయింది అనమాట. సో అప్పటి నుంచి అలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ టోనీ అండ్ గాయ్ అకాడమీ గురించి తెలిసిందనమాట నాకు. సో దాంట్లో మనకి ఫ్రీగా చేస్తారనమాట హెయిర్ కట్ మోడల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. అంటే స్టూడెంట్స్ మనకి హెయిర్ కట్ చేస్తారు చాలా తక్కువ ప్రైస్కి. నాకు 10 పౌండ్స్ అయిందనమాట. దట్టు 10 పౌండ్స్కి హెయిర్ వాష్, హెడ్ మసాజ్, హెయిర్ కట్, బ్లో డ్రై ఇవన్నీ అనమాట. అసలు ఎంత మంచి సర్వీస్ చేశారంటే వాళ్ళు. ఐ థింక్ ఒక 100 పౌండ్స్ పే చేయొచ్చు అనిపించింది నాకు సీరియస్లీ. కానీ 10 పౌండ్స్కి ఇదంతా చేసేసారనమాట. అండ్ నా హెయిర్ కట్ మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చేసింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.